ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరొండుగాథ పలుకగనేలా. మనం ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్నాం. నైమిషారణ్యంలో సూత మహానుభావుడు సూత మహర్షి వచ్చారు. ఈ సౌనకాది మహాములంతా కూడా ఆయన చుట్టూ చేరి, మహానుభావ ఎన్నాళ్ళు కనిపించావయ్యా, నీ శుభాగమనం కోసం మేము నిరీక్షిస్తూ ఉన్నాం. ఇదిగో దీర్ఘసత్రయాగం తలపెట్టాము. ఈ సమయంలో మహానుభావుడు నువ్వు రావటం మాకు సాక్షాత్ భగవంతుడు వచ్చినట్లుగానే భావించారు వాళ్ళు. ఆ సూత మహర్షి వినయ సంపన్నుడు, వినయ సుహితుడు, గొప్ప పౌరాణికుడు, హరిగుణ కీర్తనాపరుడు, కరుణానిధి ఆయన. అందుకే సూతముని సౌనకాది మహర్షులందరూ కూడా అడుగుతున్నారు, ఏమని? మహర్షి, సమస్త పురాణేతిహాసాలు సకల శాస్త్రాలు నీకు కొట్టిన పిండి కదా, ఎప్పుడు కూడా వాటిని మీద ప్రబోధం చేస్తూ ఉంటావే. వ్యాసాది మహర్షులంతా దర్శితవన్నీ కూడా నీకు మనసులో సాక్షాత్కరిస్తుంటాయి. నీ కర్తలా మనకాలవన్నీ వాళ్ళ అనుగ్రహం వల్ల నీకు తెలియంది అంటూ ఏదీ లేదు కదా. అయినా గురువులు తమ ప్రియమైన శిష్యులకి పరమ రహస్యాల్ని బోధిస్తారు కదా. అలాంటి ఈ లోకానికి శాశ్వతమైనటువంటి కళ్యాణాన్ని, శుభాధిక్యతను కలిగించేటటువంటి ఒక మంచి విషయాన్ని దయతో మాకు కూడా అనుగ్రహించరాదా అని ప్రార్థన చేశారు. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్దనొత్తమ గోష్ఠిన్. ఓ మహానుభావ, నువ్వు మహానుభావుల గోష్ఠిలో ఉన్నటువంటి వాడు, ఎప్పటి మహానుభావుడివి, ఎప్పటి వాడివో, ఎన్ని గ్రంథాలు ఆపోచన పెట్టావో, వినదగినవన్నీ కూడా విన్నావో మునేంద్ర. ఆ విన్నవేవో మాకు సెలవీయరాదా? ఈ కలియుగం వచ్చిందయ్యా. ఈ కలియుగంలో ఈ మానవులంతా కూడా సోమరిపోతులు, మందమతులు, బుద్ధిహీనులు, అల్పాయుష్కులు, భయంకర రోగస్తులు, మందభాగ్యులు, ఒక మంచి పని కూడా చెయ్యాలి అని చెప్పి బుద్ధి పుట్టనటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక మార్గం చెప్పు. వారికి ఎలా మనశ్శాంతి కలుగుతుంది? మహానుభావ, ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ లోకానికి ఏదైనా మంచి విషయం చెప్పి వాడు మనశ్శాంతి కలిగి సుఖంగా జీవించేట్టుగా మాకు తెలియజేయవలసింది అని ప్రార్థించారు. సకల ప్రాణులకి సుఖాన్ని, అభ్యుదయాన్ని కలిగించి, సంసార బంధాన్ని తుంచిపడేసి, మృత్యుభయాన్ని పరుగు పెట్టించి, తన దివ్య పాద తీర్థంతో పావనత్వాన్ని పంచి శాంతిని ప్రసాదించినటువంటి దేవకీ వసుదేవుల పుత్రుడైనటువంటి కృష్ణ పరమాత్మ, ఆయన దివ్యమైన కథలను వినాలి అని మాకు కుతూహలంగా ఉంది. భూషణములు వానికి అఘపేషణములు మృత్యుచిత్త భీషణములు పృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు. మహర్షి, శ్రీహరి సంభాషణలు మాటకి, వాగ్దేవతకి, ఈ వాగ్ ఇంద్రియానికి గొప్ప అలంకారాలు. పాప పేషణాలు అంటే పాపాలను రూపుమాపేటువంటివి, మృత్యువు మనస్సుకు భయం కలిగించేటటువంటివి, మృత్యును తరిమేసేటటువంటివి, హృదయానికి సంతోషం కలిగించేటువంటివి, మంగళకరమైనటువంటి మాటలవి. కాబట్టి మధురమైనటువంటి మధురాధిపతి కృష్ణుడి కథల్ని ఆకర్ణించాలి అని మా చెవులు తహతహలాడుతున్నాయా. పండితోత్తమా, ఓ సూతుడా, ఎన్నో జన్మల నుంచి రగులుతున్నటువంటి భయంకరమైన పాపం అనే కారు చిచ్చు గోవిందుడి కథలన్నీ అమృతవర్షం కురిస్తే తప్ప ఆరుతుందా? చెప్పవయ్యా. పాపాలు అనేటటువంటి అరణ్యాలు హరినామ కథనం అనే దావాగ్ని జ్వాలల వల్ల భస్మమైపోతాయి. సంసార దుఃఖం అనే మేఘాలు వైకుంఠుడి దర్శనం వల్ల వైకుంఠ దర్శనం అనేటటువంటి వాయువు వల్ల తొలగిపోతాయి. సంతాపం అనేటటువంటి మత్త గజాలు కమలనాభుడి ధ్యానం అనే సింహం వల్ల నేల కొరిగిపోతాయి. అరిషట్
వర్గం అంటున్నామే, ఆ అరిషడ్ వర్గం కలిగించే చీకట్లు శ్రీమన్నారాయణ దివ్య చరణ స్మరణ అనే సూర్యకాంతికి తొలగిపోతాయి. పద్మనయనుడైనటువంటి శ్రీహరికి భక్తి అనే తెప్పతో తప్ప ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇన్ని మాటలు ఎందుకయ్యా ఓ సుధ తపస్వి? మాకు ఆ విష్ణు ప్రభావాన్ని తెలియజేసేటట్టుగా ఈ హరికథలన్నీ కూడా మాకు చెప్పవలసింది అని ఈ శౌనకాది మహామునులు ప్రార్థించారు సూత మహర్షిని. సూత మహర్షి శాంతంగా విన్నాడు. సరేను అంటూ ముందుగా సుగ మహర్షికి నమస్కారం చేసి, మునీంద్రులారా, హరిభక్తి ఒకటే మానవులు ఆచరించదగినటువంటి గొప్ప ధర్మం. పెక్కురు బక్క దైవముల గొలిచెదరు, పెక్కురు బక్క దైవముల గొలిచెదరు, అట్లు కాదయా మృక్కెన నీకు మ్రొక్కవలే, మోక్షము సంగిన నీవు ఈవెలెన్, తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి అన్నారు దాశరథి కర్త అయినటువంటి రామదాసు గారు. అంటే హరిభక్తి ఒకటే మానవుల్ని రక్షించే మార్గం. అదే పరమాత్మను మనకు అందిస్తుంది. హరిని కీర్తించిన, హరికథలు విన్న, హరినామ స్మరణ చేసిన కర్మలు నశిస్తాయి, జన్మ తరిస్తుంది, మోక్షం లభిస్తుంది. మహాభాగవత పురాణాలన్నిటికంటే కూడా గొప్పది. దీన్ని ఎవరైతే భక్తితో నిష్ఠతో చదివేటటువంటి వాళ్ళు, చక్కగా వినేటటువంటి వాళ్ళు, లేదా రాసేటటువంటి వాళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లుతూ చివరికి ముక్తిని సాధిస్తారు అని చెప్పాడు. ఈ రకంగా భాగవతం అని చెబితే, ఈ రకంగా ఒకరోజు సుఖ మహర్షి ఒంటరిగా అడవిలో వెళుతున్నట్ట. అడవిలో వెళుతుంటే అలా వెళ్తున్నప్పుడు సుఖ మహర్షి అంటే ఎవరు? వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి వరే అబ్బాయి ఉండరా అంటున్నాడు. ఓ కుమారా అని చెప్పి పెద్దగా పిలుస్తున్నాడు. ఆ పిలుపు తన్మయత్వాన్ని పొంది ఆ వృక్షాలు కూడా ప్రతిధ్వనులు చేసేటండి. అంతటి ఆ సర్వభూతమయుడైనటువంటి వాడు, తపోధనుడు, అగ్రేసరుడైనటువంటి శ్రీ సుఖయోగేంద్రుడు. అంతేనా, ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతి భాగవతాన్ని లోకానికి చూపించాడు. వేద సారమంతా ఒక చోట వృద్ధి చేసినట్లుగా ఉండే భాగవతాన్ని సామాన్యంగా ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలి అనుకుంటారో వాళ్ళకు ఉపదేశం చేశాడు. ఆ రకంగా ఆ సూత మహర్షి వారికి తర్వాత సరస్వతీదేవికి వ్యాస భగవానికి నమస్కారాలు చేసి, మరి అబ్బాయి మునీంద్రులు నా మాట వినండి, శారీరక బంధాన్ని తుంచి గ్రంథమైనటువంటి భాగవతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెబితే, సవై పుంసాం పరోధర్మం యతో భక్తిరథోక్షజే అహైతుక్య ప్రతిగత యయాత్మా సంప్రసీదతి. హరిభక్తి ఒకటే మానవుడి పరమధర్మమైనటువంటిది. అదే పరమాత్మను అనుగ్రహించేటిది. నిశ్చలమైన మనసుతో హరిని కీర్తించిన, ధ్యానించిన జన్మ ధన్యమవుతుంది ఆయన చెబుతూ ఆ కృష్ణుడి యొక్క విశేషమైనటువంటి యొక్క కథలన్నింటినీ కూడా చెప్తున్నాడు. దాన్ని మనం ఇప్పటికీ 9 స్కందాలలో పూర్తి చేశాం. అంటే 10వ స్కందం రాబోతుంది. ఈ లలిత స్కందం ఇది. కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి యొక్క కథలని, ఆయన బాల్యాన్ని, ఆయన కళ్యాణాన్ని, ఇవన్నీ కూడా మనం వింటాం ఈ యొక్క భాగవతంలో 10వ స్కందంలో. దానికి శ్రీకారం చుడదాం. జై శ్రీరామ్.